మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, నార్మల్గా పూజ చేస్తున్నప్పుడు మనము ఇంట్లో దేవుడి ముందు రాగి చెంబులో నీరు పడతాం కదా, ఆ తదుపరి రోజు అంటే ఏం చేయొచ్చు అంటారా ఆ నీటిని? మరి ఇది చాలా మంచి ప్రశ్న. మనము రాగి చెంబులో నీళ్లు వేస్తాము పూజా మందిరం ముందు. సో పూజ చేసిన తర్వాత మీరు ఆ నీళ్ళతో ఏమైనా మంచి పని చేయవచ్చు. ఆ నీళ్ళు తాగొచ్చు, మొక్కలకి వేయవచ్చు, లేకపోతే ఆ నీళ్ళతో మీ గుమ్మం కడగొచ్చు. ఏదైనా మంచి పని చేయాలి. దాంతో డూ సంథింగ్ గుడ్. దాంతో పిచ్చి పనులు చేయొద్దు. దాన్ని ఎక్కడో పడేయడము. చాలా మంది పూజ అయిపోయింది ఇంకా నీళ్ళు పడేస్తారు కదా, అలా నీళ్ళు పడేయకూడదు. మనకేదో గ్లాస్ కనిపిస్తుంది అప్పుడప్పుడు, నీళ్ళు అలా పక్కన పడేస్తాం చూడండి. అలా మర్చిపోయి బై మిస్టేక్ చేయకూడదు. అలా ఎవరు చేయరు, కానీ బై మిస్టేక్ మర్చిపోయి చిన్నపిల్లలు పడేస్తారు. మనం ఎటో వెళ్ళిపోతాము, చిన్నపిల్లలు పడేస్తారు. సో పూజ అయిన తర్వాత దాన్ని కరెక్ట్ గా యూజ్ చేయాలి, దాన్ని వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మనము చేసే పూజ, దాని ఎనర్జీ ఆ ప్రసాదంలో, ఆ నీటిలో ఉంటుంది. సో దాన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి, ఎందుకంటే చాలా పవిత్రం.